నమస్తే. భారత్‌పై పాకిస్తాన్ మరొకసారి దాడి చేయబోతోందా? అది పహల్గామ్ తరహా దాడి గావచ్చు, లేకపోతే ఉగ్రవాద దాడి, లేకపోతే ఇంకేదైనా తరహా దాడి చేయవచ్చు. ఒక దుస్సాహసం అయితే చేయడానికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. గడిచిన వారం, 2 వారాలుగా పాకిస్తాన్‌లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే అదే స్పష్టంగా అర్థమవుతోంది. రీసెంట్‌గా ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో 250కి పైగా హోవిట్జర్ గన్స్‌ని మోహరించడం జరిగింది. చైనా మేడ్ హోవిట్జర్ గన్స్‌ని కూడా మోహరించడం జరిగింది. ఇది సైకలాజికల్ వార్‌లో భాగంగా చేసిందా? దీంతో పాటు ప్రస్తుతం అక్కడ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి విదేశీ పాత్రికేయులపై కూడా చాలా ఆంక్షలు పెట్టింది. అల్ జజీరా లాంటి ఛానెల్‌ని కూడా బ్యాన్ చేసింది. అక్కడున్నటువంటి ఫారెన్ జర్నలిస్టులు బయటికి వెళ్ళాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంటర్నెట్ సేవలను కూడా చాలా ప్రాంతాల్లో నిలిపేశారు. అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరుగుతోంది? అసిమ్ మునీర్ సర్వ సైన్యాధికారిగా ఇప్పటికే ఉన్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్‌గా ఇప్పటికే ఉన్నాడు. ఫీల్డ్ మార్షల్‌గా ఉన్నాడు. అంతకు మించి ఇంకేదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాడు. దేశం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఈవెన్ మరికొన్ని వార్తలైతే షహబాజ్ షరీఫ్ కూడా ఇప్పటికే రాజీనామా చేసేశారో, లేకపోతే చేయబోతున్నారు. ఉన్నా లేకున్నా ఒకటే. అది వేరే విషయం. ఆసిఫ్ అలీ జర్దారిని కూడా పక్కన పెట్టి ఆ స్థానంలో తానే అధ్యక్షుడవుతాడని మరొక వార్త చక్కర్లు కొడుతోంది. బట్ పాకిస్తాన్‌లో సంథింగ్ ఈస్ బిగ్. ఏదో జరగబోతోంది. అది భారత్‌కు వ్యతిరేకంగానే జరగబోతోంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతుందో ప్రస్తుతం పాకిస్తాన్‌లో? ఎందుకు ఇవన్నీ కూడా? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్‌పర్ట్, రిటైర్డ్ కల్నల్, విశ్లేషకులు వివి రావు నమస్తే. గారు. రావు గారు నమస్తే. ఏంటి సార్ లాస్ట్ వారం 10 రోజుల్లో చాలా పరిణామాలు పాకిస్తాన్‌లో జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఎందుకు ఇంటర్నెట్ సర్వీసెస్ నిలిపేస్తున్నారు? ఈ ఈ ఇండియా పాకిస్తాన్ బోర్డర్‌లో ఆ హోవిట్జర్ గన్స్‌ని ఆఫ్‌కోర్స్ వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనుకోవచ్చు కానీ, బట్ ఏదో సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏంటది? ఇప్పుడు మే 9th అన్న డేటు చాలా పాకిస్తాన్ హిస్టరీలో చాలా కీలకమైన డేట్ కింద మారింది. మే 9థ్‌నే కొన్ని సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ గారు పార్టీ తిరుగుబాటు చేసి లాహోర్‌లో కోర్ కమాండర్ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడం, తర్వాత అప్పటి నుంచి జైల్లోనే ఉండడం, ఆయనకి 3 శిక్షలు పడడం, ఇంకా కొన్ని కేసులు నడుస్తున్నాయి. సో ఆయన జైలు నుంచి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదు. పొలిటికల్ విల్ ఉంటేనే గాని. అలాగే మే 9థ్‌న బలూచిస్తాన్ కూడా ఏదైతే వాళ్ళ పార్టీ రిబెల్స్ పార్టీ ఉందో, లండన్ బేస్డ్ పార్టీ, వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. దాని తర్వాత మెల్లగా ఫ్లాగ్ కరెన్సీ, తర్వాత ఇటువంటి 85% మా ఏరియా మా కంట్రోల్‌లోనే ఉంది. కేవలం క్వెట్టా సిటీ తప్పితే గాని మిగతాదంతా మా కంట్రోల్‌లోనే ఉంది అని చెప్పుకోవడం జరుగుతోంది. అయితే వాళ్ళు తాజాగా ఆగస్టు 11థ్‌ని ఇండిపెండెన్స్ డే కింద డిక్లేర్ చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేయదలుచుకున్నారు. ఇదే డేట్‌ని ఒకప్పుడు 1948లో ఇస్లామాబాద్, అదే పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్‌ని లొంగదీసుకుని పాకిస్తాన్‌లో కలిపివేయడం జరిగింది. ఆ విధంగా డేట్ ఇంపార్టెంట్ అవుతుంది. 11th వాళ్ళు ఇండిపెండెన్స్ డే కింద డిక్లేర్ చేసుకుంటే, పాకిస్తాన్ 14థ్‌ని ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంది. 80th ఇండిపెండెన్స్ డే. అలాగే మన భారతదేశం 15థ్‌ని, ఆగస్ట్ 15థ్‌ని 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తుంది. ఇది బలూచిస్తాన్ పరిస్థితి ఉండగా, జూన్ నుంచి మేజర్ క్యాజువాలిటీస్ జరగడం జరిగింది పాకిస్తాన్. బలూచి రిబల్స్. తర్వాత వాళ్ళకి చైనా కాన్వాయ్స్ ఏవైతే ఉన్నాయో, చైనా వాళ్ళ కాన్వాయ్స్ వాటిని డ్యామేజ్ చేయడం, తీవ్రంగా డ్యామేజ్ చేయడం, పైప్ లైన్స్ డ్యామేజ్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఉత్తరంలో ఖైబర్ పఖ్తూన్వా వస్తే, అక్కడ ఈ రెబల్స్ టీపీపీ, తెరికే తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, అది తీవ్రంగా దాడులు చేస్తుంది. పాకిస్తాన్ అనే ప్రకారం అయితే అది అంతా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ తోటి సపోర్ట్ తోటి వచ్చేస్తుందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రాపర్ యుద్ధం డిక్లేర్ చేసి పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అక్కడ అటాక్స్ చేస్తుంది డెప్త్లో. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ టీపీపీ క్యాంప్స్ మీద దాడి చేస్తున్నామని చెప్తున్నారు. కానీ చాలా కొలెటరల్ డ్యామేజ్ అవుతుంది. దీనికి ఇనీషియల్గా ఆఫ్ఘనిస్తాన్ రెస్పాండ్ చేయలేకపోయినా కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి డ్రోన్ స్ట్రైక్స్ తోటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఏదైతే ఉందో, ఐసిస్ క్యాంప్స్, ఐఎస్ఐ ఆర్గనైజేషన్ తోటి పాకిస్తాన్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రెసిషన్ టార్గెటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు నెల 15 రోజుల నుంచి చేస్తున్నారు.
దీనికి పాకిస్తాన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయిందంటే, ఇదంతా ఇండియా చేస్తుంది, మెడిసిన్ సప్లైస్ పేరుతోటి విమానాల ద్వారా డ్రోన్స్ కూడా పంపించి ట్రైనింగ్ ఇచ్చి టార్గెట్స్ సెలెక్షన్ చేసి ఇచ్చి అన్ని ఇండియా నడుపుతుంది డ్రామా అని చెప్పి ఆ, పాకిస్తాన్ అంటుంది. అలాగే ఇక్కడ పిఓకే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు, మనం పిఓకే అంటాం. పిఓజేకే. ఆ పిఓకేలో మీర్పూర్, కోట్లీ, రవాలా కోట్ కేంద్రం సెంటర్లో ఉంటుంది. ఇది రవాలా కోట్ కేంద్రం కింద ముజఫరాబాద్ వరకు ఎక్కడైతే ఒరిజినల్ క్షత్రియాస్ అండ్ చౌదరీస్ ముస్లిం కన్వర్టీస్ ఉన్నారో ఆ ఏరియాస్ లో పవర్ ఎక్కడ కేంద్రీకృతమైందో అక్కడ తిరుగుబాటు మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది, రేషన్స్ కూడా సప్లై చేయట్లేదు, మెడిసిన్స్ కూడా సప్లై చేయట్లేదు అని చెప్పి లాంగ్ మార్చ్ ముజఫరాబాద్ కి బయలుదేరింది. ఈ ప్రయత్నంలో దాదాపు 120 మంది పైగా ప్రాణాలు పోయాయి. పాకిస్తాన్ ఆర్మీ అమానుషంగా చిన్నపిల్లల డెడ్ బాడీస్ ని ఆర్మర్డ్ క్యారియర్ ముందర పైన కట్టేసి పబ్లిక్ గా డెమాన్స్ట్రేషన్ చేశారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అయితే ఖ్వాజా అహ్మద్ అయితే ఏమన్నారంటే, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళు మన దేశం వాళ్ళు కాదన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు ఇండియా హెల్ప్ కూడా అడగడం జరుగుతుంది. ఆ ఇండియా హెల్ప్ అడిగినప్పుడు, కాశ్మీరీస్ హెల్ప్ అడిగినప్పుడు కొంతవరకు మోరల్ సపోర్ట్ మన ఇండియా గవర్నమెంట్ ఇచ్చింది ఎంఏ వ్యాఖ్యల ద్వారా. అక్కడ జరుగుతున్న పాకిస్తాన్ అమానుష చర్యలకి ఖండిస్తూ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు లాంగ్ మార్చ్ టు ఇస్లామాబాద్ చేపట్టింది. అందుకని దీనికి కౌంటర్గా ఏం చేసిందంటే, పాకిస్తాన్ ఆర్మీ దాదాపు 2-3 వేల కంటైనర్లు తీసుకొచ్చి ఇస్లామాబాద్కి ఏదైతే రోడ్డు ఉందో దాన్ని దాదాపు 1/3 చేసేయడానికి, 4 లేన్ అయితే దాన్ని సింగిల్ వే కింద చేసి ట్రాఫిక్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. సో పాకిస్తాన్ సిటిజన్స్ ఏమవుతున్నారంటే, ఇప్పుడు లాహోర్, ఇస్లామాబాద్ నుంచి బయటికి వెళ్ళడానికి లేదు, లోపలికి రావడానికి అంటే లేకుండా ఇది ఈ జర్నలిస్టులతో పాటు ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవడం అనేది పాకిస్తాన్ పౌరులకు కూడా వర్తిస్తుంది. ఎవరు కూడా దేశం దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఎగ్జాక్ట్లీ అంతే. ఎగ్జాక్ట్లీ ఎన్ని రోజుల పాటు అయినా టైం డెడ్ లైన్ పెట్టారా? డెడ్ లైన్ అనేది ఏమీ లేదు, మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. అలాగే అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బలూచిస్తాన్లో ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే ప్రకటించుకున్నారు 80%, 85% మా కంట్రోల్లో ఉందని. కంట్రోల్లో ఉండడమే కాదు, ఆల్రెడీ వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించేసుకున్నారు, ఒక పేరు పెట్టుకున్నారు. ఆగస్టు 11 అనుకుంటా మేము ప్రతి ఏటా ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశారు. ఇక మేము పాకిస్తాన్తో అయితే ఉండేది లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పిఓజేకేలో ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఎన్నికలు అయితే తూతూ మంత్రంగా పెట్టారు. పిఓజేకేలో కూడా పెద్ద ఎత్తున రెవల్యూషన్ జరుగుతోంది. ఈ ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా అదే పరిస్థితి. ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆసిమ్ మునీర్? ఇప్పుడు మొత్తం అందరినీ అణిచిపెట్టేసి తానొక్కడే దేశం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుందాం ఇప్పుడు అనుకుంటున్నాడు. అసీం మునీర్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. అవును. దీనిపైన ఇంకొకటే అపాయింట్మెంట్ ఉందండి, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అది జనరల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నాడు. ఆయన హెవీలీ కరప్ట్ మనిషి. ఎంత అంటే మిస్టర్ 10% అంటారు. ఓకే. ఆయన ఒకవేళ తప్పుకుంటే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి పైగా సదరే రియాసత్ కానీ, అంటే గవర్నర్ కింద కానీ, అంటే టాప్ గవర్నర్ కింద కానీ, గవర్నర్ జనరల్ కింద కానీ అసీం మునీర్ అపాయింట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం షబాజ్ మినిస్ట్రీలో ఆయన మనిషి ఒక అతను ఉన్నాడు, ఇంటీరియర్ మినిస్టర్, తర్వాత క్రికెట్ బోర్డు చైర్మన్, ఏషియా క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ. ఆయన వైఫ్ ద్వారా, అసీం మునీర్ వైఫ్ ద్వారా ఆయన ఒక రిలేటివ్ అవుతాడు. ఓకే. ఆ బావగారి రిలేషన్షిప్ తీసుకుని ఆయన చేత కొన్ని స్టేట్మెంట్లు ఇప్పించారు. పాకిస్తాన్ అధ్వాన్నంగా తయారైపోయింది, ఇప్పుడు కంట్రోల్ చేయడానికి తీవ్రమైన చర్యలు కావాలి అని ఆయన లాస్ట్ 4 days 5 days నుంచి స్టేట్మెంట్స్ గుప్పిస్తున్నారు. అంటే ఏంటంటే ఒక ఇండికేషన్ వస్తుంది, బహుశా ఆర్మీ మొత్తం కంట్రోల్ టేక్ ఓవర్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అంటే పాకిస్తాన్లో మరొకసారి ఆర్మీ అఫీషియల్ గా కంట్రోల్లో తీసుకునే అవకాశం ఉందంటారు? ఎస్, అఫీషియల్ గా ఆయన ప్రెసిడెంట్ ని తప్పించి ప్రెసిడెంట్ కింద డిక్లేర్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ పైన ఒక సూపర్ ప్రెసిడెంట్ కింద సదరే రియాసత్ అనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆ విధంగా కనిపిస్తుంది. అందువల్ల ఇక ఫారిన్ జర్నలిస్టులను కూడా బయటకు వెళ్ళి కవర్ చేయకుండా, ఎందుకంటే ఫారిన్ జర్నలిస్టులు కొంతమంది సీక్రెట్ గా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు, స్టార్ లింక్ వంటి శాటిలైట్ ఫోన్స్ కానీ, దాని ద్వారా డేటా పంపించి
ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతానికి ఇంటర్నెట్ మీద తీవ్రమైన కంట్రోల్ ఉంది, సోషల్ మీడియా మీద 100% కంట్రోల్ ఉంది. ఆల్ జజీరా అన్నది ఒక ముస్లిం ప్రోపగాండా ఛానల్, దాన్ని కూడా పాకిస్తాన్లో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా అమెరికా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఖతార్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయలేకపోతుంది యుఎస్ ఇరాన్ మధ్యన అని చెప్పి క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళకి డబ్బులు లేవు, అందువల్ల 10 బిలియన్ల డాలర్లు అమెరికన్ డాలర్స్ టెంపరీ బ్రిడ్జ్ లోన్ అడుగుతున్నారు 5 yearsలో రీపేమెంట్ చేసే విధంగా. సో ఈ విధంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి యూనిఫై చేయడానికి ఒక్కటే కారణం కనిపిస్తుంది, యాంటీ ఇండియా. అంటే ఏంటి? ఇండియా మీద యుద్ధం చేయడం. ఇండియా మీద యుద్ధం చేస్తే అది మొత్తం నేషన్ యూనిఫై అవుతుంది. తర్వాత ఆయన కంప్లీట్ కంట్రోల్ తీసుకున్న తర్వాత తన సదరే రియాసత్ పవర్స్ ఉపయోగించి పాకిస్తాన్ని 9 రాష్ట్రాల కింద, ప్రస్తుతానికి 4 రాష్ట్రాలు ఉన్నాయి, ఖైబర్ పఖ్తూన్వా, బలూచిస్తాన్, పాకిస్తాన్ పంజాబ్, పాకిస్తాన్ సింధ్, ఈ 4 రాష్ట్రాలని మొత్తం 9 రాష్ట్రాల కింద విడగొట్టి 27th అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సివిల్ గవర్నమెంట్, షబాజ్ షరీఫ్ నాయకత్వంలో ఉన్న గవర్నమెంట్ దానికి ఒప్పుకోదు. ఎందుకంటే అది జరిగిన రోజుని షబాజ్ షరీఫ్ గారి ఎంఎన్ఎఫ్ పార్టీ ఏదైతే ఉందో, ఎంఎన్పి, అది మొత్తం పోతుంది, పంజాబ్ లో కూడా పోతుంది. ఎందుకంటే పంజాబ్ కూడా 2 రాష్ట్రాలు. ఒక వార్త చక్కర్లు కొడుతోంది, షహబాజ్ షరీఫ్ ఇప్పటికే రాజీనామా చేసేసాడు, మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడనో మొత్తానికి చేసేసాడని వార్తలు కూడా వస్తున్నాయి. అందులో ఏమైనా ఫ్యాక్ట్ ఉండొచ్చు అంటారా? ఫ్యాక్ట్ ఉండకపోవచ్చండి, ఎందుకంటే అంత ఈజీగా చేయడు. ఆయన కూడా రెసిస్టెన్స్ ఇస్తారు, ఆయన ఫైటర్. ఆయన మాట్లాడితే మైక్లో కొట్టేస్తారు మాట్లాడే ముందు. సో ఆ విధంగా చూస్తే ఆయన అంత ఈజీగా రిజైన్ చేయడు. పైగా లండన్లో ఉన్న నవాజ్ షరీఫ్ ఆయనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగా ప్రాపర్ గైడెన్స్ వస్తుంది. ఇటు ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారు, అటు పీపీపీకి చెందిన జర్దారీ ఏమో ప్రెసిడెంట్ కింద ఉండి ఆయన కొడుకు పార్టీ అంటే మినిస్ట్రీలో భాగం కాకుండా బయట ఉన్నారు. ఆయన కొంచెం గుప్పిస్తున్నాడు, ఇందస్ వాటర్ మీద ఇండియా మీద కామెంట్స్ చేస్తున్నాడు. తర్వాత అక్కడ గవర్నమెంట్కి పనిచేయట్లేదని ఆయన నేషనల్ అసెంబ్లీలో కామెంట్స్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనం ఊహించుకోవచ్చు ఏంటంటే ఒకవేళ ఆల్టర్నేటివ్గా టెంపరీ గవర్నమెంట్ ఏదైనా చేసినా కానీ అది బిలావల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, అదే పీపీపీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నవాజ్ షరీఫ్ పార్టీకి పడట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే పిఓకేలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో తీవ్రమైన రిగ్గింగ్ జరిగిందని వాళ్ళే అంటున్నారు. 27th జరిగిన ఎలక్షన్స్లో అంటే ఏంటంటే ఆ 2 పార్టీస్కి పడట్లేదు. కానీ వాళ్ళకు కూడా ఈ దేశం డివిజన్ నచ్చదు. ఎందుకంటే పీపీపీలో వాళ్ళ సపోర్ట్ పోతుంది, 3 భాగాలుగా విభజించాలనుకుంటున్నారు. వీళ్ళకి సెంట్రల్ సింధ్లో ఎక్కువ ప్రామినెన్స్ ఉంది. వీళ్ళ భూములన్నీ లక్షలాది ఎకరాల భూములన్నీ సెంట్రల్ సింధ్లో ఉన్నాయి. నార్థన్ సింధ్ ఏమో పంజాబ్కి దగ్గరలో ఉంటుంది, అటు సదర్న్ సింధ్ ఏమో మెయిన్లీ బిజినెస్ మెన్ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళ ప్రాబల్యం కూడా తగ్గుతుంది, అందుకని వాళ్ళు కూడా అపోజ్ చేస్తారు. బెలూచిస్తాన్ ఎట్లాగూ 11th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ నెలలో ఆగస్ట్ నెలలో తీవ్రమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సివిల్ గవర్నమెంట్ని మొత్తం డిస్మిస్ చేసేసి ఆయనే కంట్రోల్ తీసుకునే విధానం కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఇండియా మీద తోటి తప్పనిసరిగా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన దేశాన్ని యూనిఫై చేయాలి, ఎకానమీ కవర్ చేయాలి, వీక్నెస్లన్నీ కవర్ చేయాలి, బలూచిస్తాన్ని అణిచివేయాలి, పిఓకేని అణిచివేయాలి, ఖైబర్ పఖ్తూన్వాని అణిచివేయాలి. సో ఇవన్నీ చేయాలంటే ఒకటే మార్గం, ఇండియా తోటి యుద్ధం డిక్లేర్ చేయడం. అది తప్పనిసరిగా చేస్తారు. ముందర టెర్రరిస్ట్ యాక్టివిటీ ద్వారా చేస్తారు, ఒక అసాసినేషన్ అటెంప్ట్ ద్వారా చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా ఏదోటి చూపించి. అందుకనే చైనా నుంచి రావాల్సిన విమానాలు ఏవైతే ఉన్నాయో J-35 ఇంక్లూడెడ్, అవి వచ్చేసినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. దాని మీద ట్రైనింగ్ అయి ఉన్నారు. అలాగే కొత్తగా వచ్చిన హవిడ్జర్స్ అయితే ప్లేన్ వార్ఫేర్లో కాకుండా కొండల్లో ఎక్కువ వాడతారు. ఎందుకంటే హవిడ్జర్స్కి ఒక కెపాసిటీ ఉంటుంది, ఎత్తుగా బాంబు ఫైర్ చేసిన తర్వాత అది బాంబు ఎత్తు ఎగిరి మళ్ళీ తిరిగి పడుతుంది. అంటే ఏంటంటే కొండల్లో అది వాడడానికి ఎక్కువ అనువుగా ఉంటుంది. అటువంటి అన్ని అంటే ఏంటంటే పిఓకేని మనం వెనక్కి తీసుకోలేకుండా
మిలిటరీ చర్య ద్వారా తీసుకోలేకుండా చేసేందుకు వాళ్ళు డిప్లాయ్ చేసి ఉంటారని నా అభిప్రాయం. ఓకే. అలాగే వాళ్ళకున్న ఏఎన్టీపీక్యూ రెడార్ 35, 36 ఏవైతే ఉన్నాయో ఎప్పుడు అమెరికా ఇచ్చినవి వెపన్ లొకేటింగ్ రెడార్స్, వాటిని మన ఇండియా మీద ప్రయోగిస్తారు 100%. అటు అంటే ఆఫ్ఘనిస్తాన్ ఈ కంట్రోల్ ఈ చేయడం. పరిణామాలన్నీ కూడా సార్, ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి మిలిటరీ రూలింగ్ కావచ్చు, లేదా తానే సూపర్ ప్రెసిడెంట్ గానో లేకపోతే ప్రెసిడెంట్ గానో ఛార్జ్ తీసుకోవడం కావచ్చు, భారత్పై దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ 1-2 నెలల్లోపు చూస్తామా? ఈ ఆగస్టులో ఏం జరగవచ్చు, ఆగస్టు నెల చివరిలోపు ఏం జరగవచ్చు? ఈ ఆగస్టు ఎందుకంటే నెలలో తను చీఫ్ మార్షల్ అడ్మినిస్ట్రేటర్ కానీ సదర్ రియాసత్ కానీ డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది అనుకుంటున్నాను. సివిల్ గవర్నమెంట్ ని డిస్మిస్ చేసేసి తను మొత్తం పవర్స్ సింగిల్ హ్యాండెడ్ గా హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ 6-7 months లో ఇండియా తోటి యుద్ధం జరిగే అవకాశాలు నాకు బలంగా కనిపిస్తున్నాయి. 18 to 24 months లో మాత్రం 100% జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి ఇంకా 3 years ఉంది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కింద. లీగల్ గా 26th amendment టు ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంకా 3 years ఉంది. సో ఈ లోపల ఏదోటి జరుగుతుంది. ఆయన హిందూ వ్యతిరేకవాది, ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఎల్ఈటి నుంచి కూడా కొంచెం వింత స్టేట్మెంట్లు వచ్చింది. ఇండియా మా దేశంలో మా క్యాడర్స్ ని దాదాపు 30 మందిని చంపేసింది అని ఆయన టాప్ లీడర్స్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అంటే ఏంటంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళు ఇండియా తోటి యుద్ధం చేసి అవసరం వస్తే ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా దాడి చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సైమల్టేనియస్ గా ట్యాకిల్ చేయడానికి అసీం మునీర్ గారు ప్లాన్స్ చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే సార్ ఇక్కడ ఒక డిఫరెంట్ విచిత్రమైన థియరీ అనండి లేకపోతే విశ్లేషణ అనండి. పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తే డెఫినెట్గా ఓడిపోతుంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి కదా. కార్గిల్ వార్ అయినా, అంతకుముందు జరిగిందైనా, ఈ ఆపరేషన్ సింధూర్ అయినా. మన కెపాసిటీ, భారత్ కెపాసిటీ పాకిస్తాన్కి బాగా తెలుసు, అసీం మునీర్కి అంతకంటే బాగా తెలుసు. ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, తాను సర్వాధికారిగా సర్వశక్తివంతుడు కావడానికి యుద్ధాన్ని అసీం మునీర్ వాడుకుంటున్నట్టుగా కనబడుతుంది. పాకిస్తాన్ దేశం ఓడిపోతుంది, కానీ సైన్యం యొక్క శక్తి పెరుగుతుంది. అసీం మునీర్ శక్తివంతుడవుతాడు, బలవంతుడవుతాడు అనేటువంటిది ఒక థియరీ. పాకిస్తాన్ దేశం ఓడిపోతుంది, ప్రజలు అడుక్కు తింటారు, ద్రవ్యోల్బణం, అన్ఎంప్లాయ్మెంట్, పేదరికము, ఇవన్నీ అన్ని దరిద్రాలు వస్తాయి మనతో యుద్ధం చేస్తే. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా వస్తాయి. కానీ సైన్యం మాత్రం మరింత శక్తిని పుంజుకుంటుంది. అసీం మునీర్ ఇంకా బలవంతుడవుతాడు మనతో యుద్ధం చేయడం ద్వారా, భారత్తో యుద్ధం చేయడం ద్వారా అనేటువంటి ఒక థియరీ ఉంది. ఒప్పుకుంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ సేమ్ అండ్ దాని తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్న బలూచిస్తాన్ లిబరేషన్, ఖైబర్ పఖ్తూన్వా నుంచి జరుగుతున్న టీపీపీ అటాక్స్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్ అటాక్స్, ఇటు పిఓకలో జరుగుతున్న కౌంటర్ రిబెలియన్, ఇవన్నీ కౌంటర్ చేయడానికి ఆయనకు ఒకటే మార్గం కనిపిస్తుంది. నేను అనుకోవడం చీఫ్ మార్షల్ అడ్మినిస్ట్రేటర్ కానీ సదర్ రియాసత్ కానీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, బలంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన ఇండియా హేటర్. ఆయన సమయంలో హిందూయిజాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఆయన ఒక హఫీజ్, అంటే సొంతంగా ఒక ఉగ్రవాది చేతుల్లో ఇన్ని పవర్స్ వస్తే తప్పనిసరిగా యుద్ధం జరిగే అవకాశం ఉంది. అయితే ఒకటి చెప్తున్నాను, మిలిటరీ అబ్జర్వర్ కింద పాకిస్తాన్ సైన్యానికి ఉన్న క్యాపబిలిటీ తక్కువేం కాదు. మనం 1:3 రేషియోలో వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే చైనా సపోర్టు వాళ్ళకి 100% ఉంది. ఇంటర్నేషనల్ సపోర్ట్, అమెరికా సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఆ విధంగా ఇప్పుడు వరకు పావులు బాగానే కదుపుతున్నారు. సో మనం కూడా చాలా జాగ్రత్తతో వహించాలి. ఎందుకంటే విక్టరీ అంత సింపుల్గా వచ్చేది కాదు. దానికి తీవ్రంగా చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది, చాలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అది మన జాగ్రత్తగా ఉండాల్సి. చాలా పెద్ద ఎత్తుగడ, చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాడు అసీం మునీర్. మరి ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతం అవుతాడో చూడాలి. భారత్తో యుద్ధం అయితే వాళ్ళు కోరుకుంటున్నట్టుగానే కనబడుతోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అవన్నీ కూడా చూస్తే మరి భారత్ కూడా సంసిద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పటికే మన వాళ్ళు ప్రకటించారు, ప్రధానమంత్రి గారు, ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, కేవలం పాజ్ మాత్రమే ఇచ్చాము, ఫుల్ స్టాప్ కాదని చెప్పి మన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. బట్ ఇదంతా కూడా నిశ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, ధన్యవాదాలు. సరే, థ్యాంక్స్. మరి మా ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. పాకిస్తాన్ మరొక దుస్సాహసానికి
ఒడిగడుతోంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తోంది. అసీం మునీర్ అందరినీ తప్పించి తానే మొత్తం దేశం మొత్తాన్ని గుప్పట్లో పెట్టుకుని బహుశా అది మిలిటరీ రూల్ కావచ్చు, లేదా తననే మొత్తం ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి తానే ప్రభుత్వం నడిపించేటువంటి దిశగా చర్యలు తీసుకోవచ్చు. ఒక సూపర్ ప్రెసిడెంట్ కావచ్చు. మొత్తాన్ని దేశం మొత్తం మీద తానే ఒక సర్వా సైన్యాధ్యక్షుడికి ఎప్పటికే ఉన్నాడు. అంతకు మించి ఇంకా పెద్ద పోస్ట్ ఏదో కోరుకోబోతున్నాడు. ఇదంతా కూడా భారత్తో యుద్ధం చేస్తేనే తాను సర్వశక్తివంతుని అవుతానని చెప్పి అసీం మునీర్ భావిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈ ప్రణాళిక అంతా వేస్తున్నట్టుగా కనబడుతోంది. మరి మీ అభిప్రాయాలని, మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.